మీడియాతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిట్ చాట్ నిర్వహించారు. ఎక్స్ అఫీషియో ఓట్ల నమోదు విషయంపై రాష్ట్ర సీఎస్ ఎన్నికల సంఘంతో మాట్లాడినట్లుగా చెప్పారు. 30 మున్సిపాలిటీలకు పైగా సులువుగా గెలుచుకుంటామని అనుకున్నాం, కానీ కొంత తగ్గిందన్నారు కేటీఆర్. హంగు వచ్చిన చోట కూడా తమకు అనుకూలంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ కి కూడా ఆశించిన మేర మున్సిపాలిటీలు రాలేదన్నారు కేటీఆర్. కరీంనగర్, నిజామాబాద్ మినహాయిస్తే బీజేపీ ప్రభావం ఎక్కడా అంతగా లేదని, స్థానికంగా జరిగిన ఎన్నికలు కాబట్టి అక్కడ పరిస్థితులను పొత్తులు కూడా ఉంటాయని ఆయన తెలియజేశారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై ఉండదు అని అంటున్నారు కేటీఆర్. ఏపీ ఫలితాలే ఇందుకు స్పష్టమైన ఉదాహరణ అని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గణనీయంగా మెరుగుపడిందని, ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదని ఏసీబీ అధికారులే చెప్తున్నారని అన్నారు. ఈ రేసు కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు 5 సార్లు విచారణకు పిలిచారు. మళ్లీ పిలిస్తే తాను వెళ్తానని అంటున్నారు. ప్రభుత్వం అరెస్టు చేయాలని అనుకున్నా సరే అంటున్నారు కేటీఆర్. సింగరేణి కార్మికులకు స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఆలోచనతోనే కొత్తగూడెంలో సిపిఐకి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పినట్లు కేటీఆర్ తెలియజేశారు.